హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను వచ్చేసా మీకోసం ఒక వంట తెచ్చేసా. ఇప్పుడు ఏం చేశానంటే నేను మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. దానికోసం ఉల్లిపాయ టమాటా మగ్గించుకొని పేస్ట్ మనం రెడీ చేసుకోవాలి. దీంట్లోనే లవంగం చెక్క కూడా వేసుకొని మనం ఒక నిమిషం వేపుకొని వెంటనే చల్లారాక దాన్ని మిక్సీ పట్టుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలి. మష్రూమ్స్ ఇలా వాటర్లో నానబెట్టుకొని కడుక్కొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం బాండి పెట్టి ఆయిల్ పోసుకొని రెడీగా ఉన్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే మనం ఆ పేస్ట్ వేసుకొని ఫ్రై చేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కింది, మనం ఈ పేస్ట్ అనేది నూనెలో వేసుకుందాం. ఇది కొంచెం కలుపుకొని దీంట్లోనే తగినంత సాల్ట్, మీకు వచ్చే సరిపడా సాల్ట్ వేసుకోండి. చిటికెడు పసుపు, కొంచెం వేసుకోండి. ఇలా బాగా వేగాలి. ఎంత బాగా వేగితే అంత బాగా మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. దీంట్లోనే కొంచెం అల్లం చిన్నతో పేస్ట్ కలుపుకుందాం. ఈ చిల్లులపై కూడా బాగా వేగి, ఉల్లిపాయ టమాటా కూడా బాగా వేగి ఒక 5 మినిట్స్ బాగా వేసుకోవాలి. వేసుకుంటే మనకి కర్రీ అనేది బాగా టేస్టీ వస్తుంది. నూనె అనేది పైకి తేలాలి. ఫస్ట్ తేలిక కొంచెం అప్పుడు మష్రూమ్స్ వేసుకొని కొంచెం బాగా మగ్గాక దాంట్లోనే ప్రాసెస్ చెప్తాను చూడండి. ఇలా వేగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వేగుతున్న దాంట్లో మనం మష్రూమ్స్ అనేవి వేసేద్దాం. నేను కట్ చేసుకోలేదు ఫ్రెండ్స్, డైరెక్ట్గా వేసుకుంటున్నాను. కొన్ని కట్ చేసాను, పెద్దగా ఉంటాయి. కొన్ని చిన్నవైతే ఇలా డైరెక్ట్గా వేసేస్తున్నాను. మన ఇష్టం అది. నేను పెద్ద మట్టుకి కట్ చేశాను, చిన్నవి మాత్రం అలానే వేసేస్తాను. మష్రూమ్ ఇలా అన్నీ వేసేసుకున్నాను మష్రూమ్స్. ఇప్పుడు కొంచెం తిప్పేసుకుందాం. బాగా కలిపేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకుంటే మనకి అల్లం చిన్నులపాయ పేస్ట్, ఉప్పు, కొంచెం మష్రూమ్స్ అనేవి పడతాయి. మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి ఫ్రెండ్స్, మీ ఆప్షన్ అది. నేను వేసుకుంటున్నాను కొన్ని. మూత తీసాను ఫ్రెండ్స్, మగ్గుతుంది. ఇప్పుడు కొంచెం మగ్గుతుంది కాబట్టి దీంట్లో కొంచెం కారం వేసుకుందాం. మనకు రుచికి సరిపడేంత కారం వేసుకుందాం. నేను 1 స్పూనే వేస్తున్నాను. ఆల్రెడీ చెక్క లవంగా వేసాం కదా, ఆ ఘాటు మనకు సరిపోయేది. బాగా కలుపుకుందాం. ఎక్కువసేపు టైం పడుతుంది ఫ్రెండ్స్. మష్రూమ్ అనేది 10 మినిట్స్లో అయిపోయేది. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని మనం మూత పెట్టుకొని మగ్గించేసుకొని నూనె పైకి తేలే వరకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీంట్లో చపాతీలోకి లేకపోతే బిర్యానీస్కి ఈ కర్రీ చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఓకే, ట్రై చేయండి. లాస్ట్ ఫైనల్గా ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. ఇప్పుడు కొంచెం వాటర్ పోసి మనం మూత పెట్టుకుందాం. నీళ్ళు పోసుకున్నాను ఫ్రెండ్స్. ఇది మనం మూత పెట్టి మగ్గించుకొని లాస్ట్లో గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర జమ్ముకుంటే రెడీ అయిపోతుంది. లాస్ట్ నేను కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా వేద్దాం అనుకుంటున్నాను, టేస్ట్ బాగుండిద్దని. లాస్ట్లో కూర అంతా అయిపోయినాక దించే ముందు ఫ్రెష్ క్రీమ్ కూడా వేస్తాం. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. రెడీ అయ్యాక చూపిస్తాను. ఇలా అయిపోతుంది ఫ్రెండ్స్ కూర. ఇంకా ఆఫ్ చేసే ముందు గరం మసాలా 1 నిమిషం వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే ఫ్లేవర్ అనేది పడుతుంది మనకి. ఫైనల్గా అయిపోయి వచ్చింది. కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను ఫ్రెండ్స్, కొంచెం అంతే. అండ్ కొత్తిమీర. ఇప్పుడు బాగా కలుపుతుంది. నూనె పైకి తేలుతుంది కదా, ఒక 2 మినిట్స్ అలా ఉంచి మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం.
టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. నేను చపాతీకి కాంబినేషన్ బాగుండిద్ది, పలావ్కి బాగుండిద్ది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. మీరు కూడా మీ కర్రీ ఏంటో కూడా చెప్పండి. బాయ్.